హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో గ్రామాల ఉపాధి హామీకి పనికి పోయే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రూ. 12,000 అయితే చెల్లించబోతుంది. ఆ పథకానికి ఇప్పటికే లబ్ధిదారులనది ఎంపిక చేయడం జరిగింది. ఆ లబ్ధిదారులని ఏ విధంగా ఎంపిక చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మా ఊర్లో, మా గ్రామాలలో జరిగిన ఎంపిక విధానం ఎలా ఉందో అనేది నీకు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మీరు ఎన్ని రోజులు ఉపాధి హామీకి పనికి వెళ్ళినారో ఆ విషయాలు కూడా ఆ విషయం ఎలా తెలుసుకోవాలి, 2023, 24లో ఎన్ని రోజులు వెళ్లారో అది కూడా మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా ఈ వీడియోలో. ముఖ్యంగా అయితే ఈ ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఒక్క గుంట భూమి మన పేరు మీద గానీ, మన కుటుంబ సభ్యుల పేరు మీద గానీ, ఎవ్వరి పేరు మీద ఒక గుంట భూమి కూడా ఉండొద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా నిబంధన. అలాగే జాబ్ కార్డ్‌లో అనేది జాబ్ కార్డ్ కలిగి ఉండి వాళ్ళు ఖచ్చితంగా 2023, 24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులనేది పనికని వెళ్ళి ఉండాలి. అలాగే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మీ జాబ్ కార్డ్‌లో ఎవరి పేరు మీద భూమి ఉన్నా మీకనేది ఆ లిస్ట్‌లో అనేది పేరు రాదు. ఒకవేళ లిస్ట్‌లో కొందరు ఏందంటే ఆహ్, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ భార్యలకు గూడా ఈ లిస్ట్‌లో అయితే పేరు రావడం జరిగింది. అలా ఎందుకొచ్చిందంటే ఆ కార్డ్‌లో అనేది వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ పేరనేది ఉండదు గాబట్టి, అలా జాబ్ కార్డ్‌లో అనేది ఆళ్ళ పేరనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు గాబట్టికి, వాళ్ళకి ఉపాధి హామీ ఉండదు గాబట్టికి, వాళ్ళ భార్యలకైతే ఉంది కార్డు. ఓన్లీ సింగిల్ పర్సన్‌కి ఉండడం వల్ల అలా నేమ్ అనేది రావడం జరిగింది. అలా వచ్చినా గూడా గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు, జూనియర్ పంచాయత్ సెక్రటరీలు లేదా గ్రామ సెక్రటరీలు ఏం చేస్తారంటే దాన్ని తొలగించేస్తారు. గౌట్ జాబ్ ఉందని గాని, ఇతర రీజన్‌ల వల్ల ఏమైనా వచ్చి ఉంటే దాన్ని తొలగిస్తారు. తొలగించి గ్రామ సభలు జరుగుతున్నాయి కదా! ఇప్పుడు గ్రామ సభలలో వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది. చదివి వినిపిస్తారు అందరికి. మన ముందే చదివి వినిపిస్తారు. ఏమన్నా అబ్జెక్షన్‌లుంటే, మనకేమన్నా అడ్డంకులుంటే అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏమన్నా భూమి ఉన్నదా? వాళ్ళకేమైనా ఉన్నదా? అని చెప్పుకుంటే వాళ్ళకి రాదు. కానీ ఇప్పుడు కొంతమందేందంటే ఇప్పుడు తండ్రి పేరు మీద తల్లిదండ్రులు ఏం చేసిర్రు, తల్లిదండ్రులందరూ కొడుకుల పేరు మీద భూములు చేసేసిర్రు. నాకు తల్లిదండ్రుల మీద భూమి లేదు. కానీ వాళ్ళు 20 రోజులు ఉపాధి హామీ పనికి పోయిర్రు. అలా పోయి వాళ్ళ పేర్లనేది వచ్చింది. అలా వచ్చినా గూడా వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వారసుల పేరు మీద భూమున్నా గానీ, ఈ పథకానికైతే ఎలిజిబుల్ గారు. ఈ విధంగా ఈ మా యొక్క గ్రామ పంచాయతీలో గానీ, ఈ విధంగా అయితే సార్ట్ ఔట్ అయితే జేయడం జరుగుతుంది. వారసుల మీద ఒక్కళ్ళు గూడా ఉండొద్దు. అలా అయితేనే ఈ పథకానికి ఎలిజిబులు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు ఎన్ని రోజులనేది ఈ ప ఉపాధి హామీ పథకానికి ఉపాధి హామీ కూలికనేది ఎళ్లిర్రో ఇప్పుడు చూసుకుందాం. 2023, 24 కొందరికి ఏం డౌట్ ఉంటదంటే, నేను పోయిన 20 రోజులు పోయినా అయినా నా పేరు రాలేదని కొందరికుంటది. అది ఎలా ఆ యొక్క ఆ యొక్క సమస్యని ఇప్పుడు నేను మీకు తెలుసుకోవడానికి నేనిప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అది ఎలాగంటే మీరు ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్‌లా ఎంజీఎన్ఆర్‌ఈజీ అని టైప్ చేయండి. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ తెలంగాణ అని టైప్ చేయండి. ఎంజీఎన్ నరేగా టైప్ చేసినాక ఇక్కడ ఫస్ట్ వచ్చే లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడెడ్ పీరియడ్ వైస్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది 2023, 24 అనే ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క మనం ఇయర్ అనేది ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోపలికి పోయినాక తర్వాత మళ్ళీ ఇయర్ సెలెక్ట్ చేసుకునే చాయిస్ అనేది ఉండదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చిన దాని మీద ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడెడ్ పీరియడ్ వైస్ అని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది క్లిక్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా సెలెక్ట్ చేసుకున్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి ఇక్కడ మనం సపోజ్ మోత్కూర్ మండలం సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక రావిబావి విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. రావిబావి విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ ఏమొస్తుంది, రావిబావి మోత్కూర్ కదా! ఇక్కడ సపోజ్ ఏముంది,
బ్లాక్ ఏమైనా ఉంటది. సపోజ్ ఏదో మండల ఏదో ఎం తుర్కపల్లి, నారాయణపురం సెలెక్ట్ చేసుకున్నాను. నారాయణపురం సెలెక్ట్ చేసుకున్నాక పంచాయత్ చిల్లాపురం పంచాయత్ అని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇది క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ జాబ్ కార్డ్ హోల్డర్ వైజ్ అనేది ఇక్కడ ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టంగానే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎవరెవరైతే ఎన్ని రోజు ఏ కార్డులో ఉన్నారో ఎవరెవరైతే పేరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారండి జాబ్ కార్డు ఎన్ని రోజులు వేయరు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరు ఎన్ని రోజులు పోయినా చెక్ చేసుకోవచ్చు. ఎవరికైతే డౌట్ ఉన్నదో ఆ డౌట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని చూస్తున్నా. హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ 100 డేస్ ఆర్ 100 రోజులు లేదా 100 రోజుల కంటే తక్కువ పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ చదువుతుంది. ప్రతి విలేజ్లో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా అర్హులై ఉండడమే కాదు, వీళ్ళ పేరు మీద కానీ వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వీళ్ళ వారసుల పేరు మీద కానీ కాబోయే వారసుల పేరు మీద కానీ ఎవ్వరి పేరు మీద భూమి అనేది ఉండొద్దు. ఉంటే మాత్రం ఈ పథకానికి అయితే అనర్హులు. ఖచ్చితంగా అయితే రాదు. అలాగే గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా ఉండొద్దు. చూశారు కదా ఈ పథకం గురించి. ఇదైతే చాలామంది అలా పేర్లు వచ్చినాయి, నా పేర్లు వచ్చినాయి, నాకు అందరికి వస్తాయి గవర్నమెంట్ చాలామంది ఏమనుకుంటారంటే ఊర్లల్లో నా పేరు వస్తుంది, వీళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉన్న వీళ్ళ పేరు వచ్చింది, వీళ్ళ కొడుకు భూమి ఉన్న పేరు వచ్చింది, వీళ్ళ తండ్రికి భూమి ఉన్న వీళ్ళ పేరు వచ్చింది అని అనుకుంటున్నారు. చాలామంది డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఆ లిస్ట్లో పేరు వచ్చినంత మాత్రాన మనకు ఆ పథకానికి అర్హులమని కాదు. అలా మళ్ళీ వెరిఫికేషన్ అనేది స్క్రూటినీ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మీ గ్రామ సభలో మీ విలేజ్లో నిర్ధారించిన గ్రామ సభ తేదీ ఉంటుంది కదా, ఆ గ్రామ సభ తేదీలోన కూడా మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తమే భూమిని తన వారసులకు కానీ తనకు కానీ తరతరాలుగా కానీ వీళ్ళకి మొత్తమే భూమి లేకుండా గుంట భూమి లేకుండా ఉన్న వాళ్ళకు చాలా లబ్ధి అయితే పొందుతుంది. మా ఊర్లో అయితే ఒక 20 మంది పేర్లు వచ్చినాయి. కానీ చాలా ఎవరికి పేదవాళ్ళు భూమి లేకుండా ఉన్న వాళ్ళు అయితే ఒక 4 5 అయితే ఎలిజిబుల్ అయ్యారు. అంతే. పేర్లు వచ్చినంత మాత్రం ఎలిజిబుల్ అయితే అవ్వడం అయితే కాదు. చాలామంది ఈ యొక్క అపోహలకు ఈ యొక్క వీడియో సమాధానం అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేయండి. ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమైన సమాచారం మీకైతే ముందు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.